అరే మీరు గెలిస్తేనేమో పైసలు మా గుద్ద గడగకుండా ఇగో ఇచ్చి జరగనియరు మాకు. మేము గెలిస్తేనేమో ఇవి ఇస్తామన్నా అవి ఇస్తామన్నా ఇప్పుడు ఇస్తామన్నా అప్పుడు ఇస్తామన్నా. ఎప్పుడు ఇస్తారా మీరు పైసలు? బిడ్డ నాకేం తెలియదు. నేనేనాటి ఇప్పుడు ఇంటికి వస్తున్నా. ఓడున్నా నాకు అవసరం లేదు. పైసలు వసూలు చేసుడు. ఏమి పటేలా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉండవు. పండగ లేదు పబ్బం లేదా, ఎప్పుడు టెన్షనేనా నీకు అన్ని? అది నాకు వచ్చినది ఇంకొకటి వారా. ఏ జర ఆగే, ఏమైంది జర చెప్పు. అరే ఐపీఎల్ బ్యాటింగ్ కట్టినప్పుడేమో నేను ఓడిపోతేనేమో అరే ఒంటలు కూడా పోయినారు. పైసల మీద పైసలు కొట్టు 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 ఫోన్ పేలు కొట్టుకుంటా పోతా. ఇప్పుడు నేను గెలిచిన ఒక్కటి ఎగకుండా. ఇవన్నీ పండగ రోజు అంతే పబ్బం, పండగ లేదు పబ్బం లేదా నీకు? ఎప్పుడు ఇవేనా? ప్రశాంతంగా పండగ రోజైనా ప్రశాంతంగా ఉండు. అది నాకు వచ్చిందంటే ఇది దీనికి జరిగింది. ఆయన కొత్త సంవత్సరం ఎప్పుడో అయిపోయింది. పచ్చడికి ఇచ్చాడంట. అసలు కొత్త సంవత్సరం అంటే ఏంటో తెలుసా నీకు? నాకు తెలదురా. రాత్రి డిసెంబర్ 31 గుత్తమలుగా తాగి ఎంజాయ్ చేసి 12 గంటలు బాంబులు పెట్టి హూగుతాం మేము. ఏంటి బాబన్న ఇంకోసారి? 12 గంటలు బాంబులు పెట్టి హూగుతాం మేము. పొద్దున దానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, కేక్ కట్ చేస్తాం, అందరికి వస్తాం. అదే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే గది అది చేసుకునేది బయట దేశపోళ్ళు. కొత్త సంవత్సరం అంటే ప్రకృతిలో మార్పు రావడం, చెట్లు చిగురించడం, కోయిల రాగాలు, పంట చేతికి రావడం. ఏం రావు వింటున్నాను, మస్తు చెప్తున్నావు. అసలు ఉగాది అంటే ఏంటిరా? ఉగాది ఎందుకు జరిపించుకుంటాం? పటేలా నువ్వు అడుగుతున్నావు అని నేను చెప్తున్నాను. తప్పుంటే ఏమనకు. పటేలా, పూర్వము ఒక సోమకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేనంట. ఆడు ఒకనాడు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్రం లోపల దాక్కున్నాడు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పిందంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యాకారం అంటే చేపావతారంలో వెళ్ళి ఆ సోమకాసురుని రాక్షసుని చంపేసి ఆ వేదాలను బ్రహ్మకిస్తాడు. అది చైత్ర శుద్ధ పాఠమి. ఆ రోజు బ్రహ్మ మళ్ళీ ఈ సృష్టిని పునర్నిర్మిస్తాడు. అలా నిర్మించిన రోజున ఉగాది అంటారు. అసలు ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే యుగం ప్రారంభం అవ్వడం అని అర్థం. ఒరే నువ్వు చెక్కగాడు ఉన్నా కూడా నాకు బ్రహ్మజ్ఞానం తెలిపించినవురా. ఈ రోజు ఒక్కరోజు రా, నేను తాగా బెట్టింగ్ అయ్యా. నీతో అందరికి పచ్చడి చేసి నాడు రా పోదాం పచ్చడి. వెరీ గుడ్ డెసిషన్. ఓ పటేల్, నువ్వు మంచి మొగని ఉన్నావు. పోయి మామిడికాయలు తెంపు. ఇక ఎన్ని తెంపాలి నీకు? ఓ 4-5 తెంపు. పచ్చడి ఎక్కే ఎండ దాటింది. జర పట్టే పని నువ్వు, జర పట్టు చెట్టు ఎక్కువ. No, 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 no. పెద్ద కాయలు తెంపుతా. పెద్ద తప్పు చేసిన, ఆన్లైన్ గేమ్స్ ఆడి బెట్లు కట్టి పెద్ద తప్పు చేసిన. జీవితాంతం ఇవి నేను కట్టలేను ఇక. సారీ డాడీ. ఈరోడు పూర్వం చేయమన్నా పటేలు. ఇప్పుడు పెద్ద పెద్ద తెంపు. నేను ఎప్పుడు వస్తా జర గిరాకి పోయి. యాడి పోతున్నావు? ఎండ అవుతున్నది, తొందరరా. ఏమైంది? అంతేనా బాధ? ఏమొచ్చింది? మంద నువ్వు భూమన కొడుకు కదా? అవునక్క. ఏమరా నువ్వు మందు దెబ్బ తెచ్చుకుని ఇట్లా చేస్తున్నావు? ఆడ మీ అయ్యనేమో ఊర్లో అందరికి నా కొడుకు మంచిగా చదువుకున్నాడు, జాబ్ వచ్చింది, అందరికి మా ఇంట్లో అందరికి మంచి చూసుకుంటా అంటే నువ్వు మందు డబ్బా తీసుకుని ఇట్లా చేయట్ను. అక్క ఏం చెప్పాలనే, మా దోస్తుల వాళ్ళ ఆన్లైన్ గేములు ఆడి బెట్టింగ్ చేసి 10 లక్షలు అప్పు అయింది. ఇప్పుడు అవి కట్టలేక మొన్ననే మా నాన్న 4 లక్షలు పొలం అమ్మి 4 లక్షలు కట్టేసిండు. మళ్ళీ 6 లక్షలు నాకు అప్పు అయింది. ఇప్పుడు నేను అది ఎట్లా కట్టాలో అని ఈ పని చేస్తున్నాను నేను. అరే పిచ్చోడా, మొన్ననే చెప్పారు కదరా న్యూస్లా బెట్టింగ్ వేయకూర్రి అనేసి. మొన్ననే ఒకటి చచ్చిపోయాయి. మరి ఇంకా బెట్టింగ్ లేనుకుంటా మీరు ఇంకా బెట్టింగ్ ఆడుకుంటా కూర్చుంటారేంద్రా?
అసలు నెత్తులు లేవు. మొన్ననే ఏమో రాసినావంట ఎగ్జామ్. రాసినాక మొన్ననే రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, అందుకని ఖాళీ టైంలో ఏం చేయాలని ఈ బెట్టింగ్ లో పెట్టిన. చేదు బెట్ట మంచిగా పనులు చేసుకోగా, బెట్టింగ్లు అవి ఇవి ఏం అవసరమా? మంచి పని చేసుకొని ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి అందరికి మంచి చూసుకో. అదే చూస్తున్నా. Incoming call from Zero identified by tree caller. హలో. అరే శివ, ఆ, స్టేట్ ఫస్ట్ వచ్చినావంటరా నువ్వు. ఇప్పుడే ఇంటికి లెటర్ వచ్చింది గ్రూప్స్ లా. అవునా? ఏమైంది తమ్ముడు? ఫోన్లో ఎవరు? ఏమైందంట? అక్క నువ్వు దేవుని లెక్క వచ్చినవే, నాకు జాబ్ వచ్చిందంట. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. థ్యాంక్స్. పైసల కోసం పానం పోగొట్టుకుంటారా తమ్మి? బతుకుంటే బాకీ ఎప్పుడన్నా కట్టచ్చు. పైసా పోతే రేపు సంపాదించుకోవచ్చు, పానం పోతే తిరిగి రాదు తమ్మి. మళ్ళీ ఆత్మహత్య మహాపాపం తమ్మి. సరే అక్క, నడు ఇంటికి పోదాం మరి. సరే వెళ్దాం పద. ఏమే ఎడిపోయినవే? ఒరే తమ్మి, నీ కోసం చూస్తున్నా. బెట్టింగ్ పైసలు ఏమయ్యారా? పటేల్, పైసలు ఎన్ని ఇవ్వాలా తమ్మి? ఆడు 30,000 30,000. 30,000 నేను పొద్దున నీకు తెచ్చిస్తా. నువ్వు ఇస్తా అంటే ఓకేరా. మనం ముగ్గురం కలిసి పండగ చేసుకుందాం. అర్జెంట్ పని చేసుకుంటున్నాడు. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది? సమాజమే వేలేసిన వాళ్ళు, బ్రతకడమే కష్టం అనుకున్న వాళ్ళే ఎలాగోలా బ్రతకవచ్చు అని స్వతంత్రంగా ధైర్యంగా బ్రతుకుతున్నారు. కానీ అన్నీ ఉండి ఏ కష్టం లేకుండా డబ్బు సంపాదించాలని దురాశతో ఇలా ఆన్లైన్ బెట్టింగ్లకి, గేమ్స్కి బానిసలై వాళ్ళని నమ్ముకొని ఉన్న ముసలి ప్రాణాలు ఏమైపోతాయో అని కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో, కేవలం క్షణికావేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి తమ్మి, కష్టపడకుండా వచ్చింది ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు. అంతేకాక మనల్ని కష్టాల పాలు చేస్తుంది. దయచేసి ఆన్లైన్ బెట్టింగ్స్, గేమ్స్కి, మోసాలకి దూరంగా ఉండండి. ప్లీజ్ అవాయిడ్ ఆన్లైన్ బెట్టింగ్స్, గేమ్స్ అండ్ ఫ్రాడ్స్. ఇట్లు మీ తీన్మార్ ఛానల్ టీమ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, చూస్తున్న వారందరికీ ఉగాది శుభాకాంక్షలతో పాటు ఇంకో విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే, ఆన్లైన్ బెట్టింగ్లు, ఐపీఎల్ బెట్టింగ్ అని మంచి యువకులు, ఇటువంటి యువకులు తన ప్రాణాలతో చెలగాట మాడుకుంటున్నారు. దయచేసి ఈ రోజు నుంచి అనగానే మా మాటగా కాకుండా మీరు అర్థం చేసుకొని ఈ బెట్టింగ్లు మాని మీ యొక్క జీవితాలు బాగుపరుచుకుంటారని మీకు మరొకసారి అందరం కలిసి ఉగాది శుభాకాంక్షలు. మా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మేము ప్రతిసారి ఒక విషయం చెప్తాం. అదేందో తెలుసా? కామెంట్ చేయాలా, లైక్ కొట్టాలా, షేర్ చేయండి. గంట మాత్రం పక్కనే ఉంటది, కొట్టండి.